అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం 1వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం ప్రారంభం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఒక చిన్న విషయం మీ ముందుకు తీసుకొస్తున్న మిత్రులారా. ఇది మన అందరికీ తెలిసిందే. ఇది నేను చేయబోయే రెమెడీ అనేది మన అందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లో ఉండేది, ప్రతి ఆడపడుచుకు తెలుసు, ప్రతి జెంట్స్కు కూడా తెలుసు. అయితే నేను ఒక చిన్న రెమెడీ చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే ఒక పసుపు తీసుకొని ఇన్ని నీళ్ళ సుక్కలేసి చిటికెడు పసుపు తీసుకొని ఉండ చేయాలి. ఇట్లా ఉండ చేయాలి. ఇట్లా ఉండ చేసి పరిగడుపున ఉదయాన్నే కనుక వేసుకోవాలి. వేసుకుంటే ఎక్కువ శాతం మహిళలకు చాలా మంచి వరం లాంటిది, బ్రహ్మాస్త్రం లాంటిది, తిరుగులేనిది. 41 రోజు కనుక ఈ పసుపు ఇంతింత ఉండలు మీరు రోజు ఉదయాన్నే కనుక వేసుకున్నట్టయితే అన్ని రోగాలు మటుమాయం అవుతాయి. ఎక్కువ శాతం చర్మ వ్యాధులు, దద్దుర్లు, దురదలు, మరి ఇంకా తెలుపు, ఎరుపు, ఇక గనేరియా, ఇలాంటి ఎన్నో రోగాల మీద ఈ పసుపు అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ పసుపు అంటే అల్లోపతిలేమో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉంటుంది. మరి ఆయుర్వేదంలో పసుపు పెన్సిలిన్ ఇంజెక్షన్ అంటే ఎక్కువ పనిచేస్తుంది ఇది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు వాడాలి. ఇంత ముద్ద చేసుకొని వాడాలి. రోజు ఉదయాన్నే ఒకటి ఖచ్చితంగా మీరు వాడండి. వాడినట్టయితే అందరికి కూడా మంచి పనులు చేస్తుంది. ఇది ఎందుకంటే మన అందరికి తెలిసిందే, కానీ కొందరికి ఇది పని చేయదని అనుకుంటారు. కూరలలో వేయడానికి మాత్రమే అనుకుంటారు. కూరలలో కాదు నాన్న, ఇది అందరికీ పనిచేస్తుంది. దీన్ని ముద్ద చేసుకొని తింటే అన్ని రోగాలు మటుమాయమవుతాయి. అయితే సంసారము బెట్టు, వైద్యము గుట్టు. ఈ గుట్టు ఉండడం వల్లనే ఈ నాటు వైద్యం అనేది, చెట్ల వైద్యం అనేది, చెట్ల పసరు అనేది ముందుకు రాలేదు. ఎవరి కడుపులో వాడే పెట్టుకొని ఇట్లా చచ్చిపోయారు. కాబట్టినే ఆయుర్వేదం అనేది ముందుకు రాలేదు. ఇప్పుడు చాలామంది కూడా చేస్తున్నారు. నాకు ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఈ 40 సంవత్సరాల అనుభవంతోనే మేము ముందుకు వస్తున్నాం. పసుపు ఈ పని చేస్తుంది. చాలా చక్కటి రెమెడీ ఇది. మంచిగా దీన్ని తింటే మాత్రం అన్ని రోగాలు పోతాయి. ఖచ్చితంగా మీరు తినాలి. ఓం నమః శివాయ. ఓం నారాయణ.